సీఎం జగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? లేక పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఆ ప్రయత్నం అంటారా? అసలు జగన్ ధీమా వెనుకున్న రహస్యం ఏంటి? ఇప్పుడు ఆ మేటర్ పైన పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఫ్యాన్ సూపర్ విక్టరీ సాధిస్తారంటూ కూడా టాప్ గేరేసి మరీ ప్రకటిస్తున్నారు జగన్. అదే సమయంలో వైసీపీ విజయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది అని కూడా తెగేసి చెప్తున్నారు. తాజాగా ఐపాక్ టీం సభ్యుల సమావేశంలోనూ జగన్ ధీమా స్వరం ఇప్పుడు ప్రత్యర్థులకు మళ్ళీ డైలమాలో పడేలా చేస్తోంది. ఏపీలో మళ్ళీ వైసీపీదే విజయమన్న సీఎం జగన్. ఐపాక్ సర్వేలపై జగన్ కాన్ఫిడెంట్. విశ్లేషకుల మాటలకు చెక్ పెట్టిన జగన్ దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు. 2019కు మించి స్థానాల్లో గెలుస్తామని జగన్ ధీమా. బీజేపీ చేసింది ఏమీ లేదని విమర్శలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఊహించిన ఫలితాలు చూడబోతున్నామా అంటే అవునని అంటున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. అయితే ఇక్కడ జగన్ కాన్ఫిడెంట్ మొత్తం ఐపాక్ సర్వే పైనే ఉంది. గత ఎన్నికల ముందు ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేసింది. ఈ టీం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవికి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయాలు చేస్తున్నారు ఆయన. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ నాడే సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ను కలిశారు. సూపర్ విక్టరీ కొట్టామని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈసారి మాత్రం వైసీపీలో ఆ ధీమా కనిపించడం లేదు. గతం మాదిరిగా ఐపాక్ టీం అధినేత రిషిరాజ్ సింగ్ ను జగన్ కలవలేదు. దీంతో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. అందుకే గురువారం రోజున సీఎం జగన్ విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. అదే సమయంలో రేపు ఫలితాలు చూసి దేశం మొత్తం షాకు గురవుతుందని చెప్పుకొచ్చారు వైసీపీ బాస్. ఆసక్తికర ఫలితాలు వస్తాయని కూడా తేల్చి చెప్పేశారు. దీంతో ఇదో వైరల్ అంశంగా మారిపోయింది. ఇప్పుడు ఏపీ, 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరగడం, ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వంటి కారణాలతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. కేవలం వైసీపీ ఓటమి చెందుతుందన్నది విశ్లేషకుల అంచనా. ప్రచారానికి చెక్ పెట్టేందుకే జగన్ ఈ కీలక ప్రకటన చేస్తున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే జగన్ ప్రకటనతో వైసీపీ శ్రేణులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards something. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 150. గతంలో 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలు కూడా చాలా పెద్ద సంఖ్య అని జగన్ చెప్పుకొచ్చారు. ఈసారి 151 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ సాధిస్తామని ధీమాగా వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చేసింది ఏమీ లేదని, వర్క్ అంతా టీమే చేస్తుందన్నారు. అంటే ఈ మధ్య ఎక్కడ చూసినా జగన్ గెలుపుపై, ప్రభుత్వ పథకాలపై విషం చిమ్ముతూ అవాకులు చవాకులు పేలుతున్న పీకేకు ఒక్క మాటతో జగన్ గట్టిగానే ఇచ్చిపడేశారు. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియటం లేదని, పీకే కన్నా రిషి టీం చాలా వర్తి అని కూడా ఆకాశానికి ఎత్తేశారు జగన్. ఏపీ ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయని, రేపు వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది
ఏమైనా చూశారుగా, గెలుపు కాదు వచ్చే సీట్లపై వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నారు. జూన్ 4న ఏం తేలుతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కొద్ది రోజులు ఆగితే గానీ తెలియదు.